ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము 34వ కీర్తన 4 నుండి 6 వచనాలు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద విచారణ చేసేటువంటి అలవాటు మీ జీవితంలో కలిగి ఉన్నట్లయితే ఆయన మీ ప్రార్థన మనవిని ఆలకించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఎలా మొరపెట్టాలి అనంటే దీనులుగా మొరపెట్టాలి. దీనముతో ప్రభువును మొరపెట్టినప్పుడు మీ కార్యములు సఫలము చేసి ఆశీర్వదిస్తాను అని శ్రమలన్నింటిలో నుండి తొలగించి గొప్ప చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వెలుగు కోసం కనిపెడుతూ ఉన్నారా? ఆయన ప్రార్థనలో కనిపెడుచూ ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు మొరపెడుచూ ఉన్నారా? దీనత్వంతో మొరపెడుచూ ఉన్నారా? లేదంటే నామకార్థకంగా ప్రార్థన టైం కాబట్టి ప్రార్థన చేసుకోవడం, లేదా ఒక నిర్ణయం ఒక సమయాన్ని పెట్టుకున్నాం కాబట్టి ఏదో టైంలో ప్రార్థన చేయడం, అలా ఉంటే వ్యర్థమే. ప్రియ దేవుని బిడ్డలారా, దీనత్వంతో నీవు మొర్ర పెట్టినట్టయితే ప్రతి ప్రార్థనను ఆయన ఆలకించేటువంటి దేవుడు. ఆయన నీకు వెలుగును అనుగ్రహించి ఆశీర్వదించేటువంటి దేవుడని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పటికైనా ప్రభువుని వెంబడించు. నీ శ్రమలో ఆయన తోడుగా ఉండే దేవుడు. నీవు ఎవరి కోసమైనా దీనముగా ప్రార్థన చేస్తే వారి శ్రమలను కూడా తొలగించే దేవుడు ఆయన. వారి శ్రమలన్నిటి నుండి విడుదల చేసేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారిని లేఖనము వాగ్దానం ఇస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన వెలుగు నీ మీద ఉంటే ఏ చీకటి శక్తులు నిన్నేం చేయలేవు. ఏ అంధకార శక్తులు, చేతబడి శక్తులు, చిల్లంగితనాలు, బంధువులే స్నేహితులే చేపిస్తారు. ఇవన్నీ కూడా వాటన్నిటి నుండి విడుదల చేయగలిగిన దేవుడు ఆయన. ఎప్పుడు అనంటే నీవు దీన మనస్సుతో ఆయనకు మొర్రపెట్టినప్పుడు, ఆయనను ప్రార్థన చేసినప్పుడు, ఆయనను వెదకినప్పుడు నీకు ఖచ్చితముగా ఈ ఆశీర్వాదాలు, దీవెనలు దేవుడు దయచేసే నమ్మదగిన దేవుడు అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఏ చీకటి శక్తిలో నువ్వు పడిపోయి ఉన్నావో, నీ కుటుంబం పడిపోయి ఉందో, ప్రభువైన యేసు వైపు చూడు, ఆయనను ప్రార్థన చెయ్యి. ఆయన మాత్రమే నీకు విడుదల కలుగు చేయగలిగిన దేవుడు. ఆయన మాత్రమే నిన్ను రక్షించగల సమర్థుడు. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పటికైనా గమనించి ప్రభువుని వెంబడించు, ప్రభువుని స్తుతించు, గణపరచు. ప్రార్థన మొరను నీవు ఆయనకు పెట్టు, దేవుడు సహాయం చేస్తారు. అలాగే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఏ చీకటి శక్తులు మిమ్మల్ని అల్లుకొని ఉన్నాయని భయపడుతూ ఉన్నారో, ఏ భయంకరమైన శోధనలు మీ కుటుంబాలలో పడి ఉన్నాయని ఈ విధంగా బాధపడుచూ ఉన్నారో, ప్రభువైన యేసుకు ప్రార్థన చేద్దాము. ఆయన ప్రార్థనను ఆలకించి ఆశీర్వదించే నమ్మదగిన విడుదల చేసే దేవుడని ప్రార్థనలో మనం మొరపెడదాము. ఆయన ప్రార్థన విని ఆలకిస్తాడు, ప్రార్థనకు ప్రతిఫలములు ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు నాయన. అయ్యా, ఈ బిడ్డలు నాయన, అయ్యా దీన మనస్సుతో మీకు మొరపెట్టే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీరే సహాయము చేయండి. ఈ అంధకార శక్తులు, చీకటి శక్తులు బిడ్డల కుటుంబాలను కమ్ముకుని ఉన్నాయో ప్రభువా, అయ్యా వాటన్నిటిని తొలగించుదురుగాక, వెలుగుతో ఖండించుదురుగాక. మీ వెలుగును వారి ముఖముల మీద ప్రకాశింపచేసి ఆశీర్వదించుదురుగాక. అయ్యా మీరే సహాయం చేయండి ప్రభువా. బిడ్డలను దీవించండి నాయన. బిడ్డల పట్ల కృపను చూపమని ప్రార్థన చేయుచున్నాం నాయన. అయ్యా మీ కృప జీవము కంటే ఉత్తమమైంది నాయన. మీరే ఆ కృపలో బిడ్డలందరినీ వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేయుచున్నాం నాయన. అయ్యా అలాగే తండ్రి ప్రభువా, ఈరోజు జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలందరినీ అయ్యా సమృద్ధిగా దీవించండి.
అయ్యా అలాగే నేను పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను సమృద్ధిపరిచి ప్రతి అవసరాన్ని కొరతను తీర్చి అయ్యా బిడ్డలను దీవించమని అడుగుచున్నామయ్యా. ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.